హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హాల్ టికెట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం గూగుల్లో హాల్ టికెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో ఆ ఫస్ట్ ఉన్న వెబ్సైట్ని క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. అది ఓపెన్ చేయగానే 2 ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో ఏఎస్సి హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే మనకు ఒక వ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్. ఇందులో అనకాపల్లి క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది స్కూల్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే ఇందులో మన యొక్క స్కూల్ నేమ్ కానీ స్కూల్కి అనేది ఒక కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కోడ్ బట్టి లైన్గా ఉంటుంది కోడ్ అనేది కూడా. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు మన 64061 ఉంది కదా ఫ్రెండ్స్, అలా ఉంటుంది కోడ్ అనేది. ఇప్పుడు మనం అనేది లక్ష్మీపురం మీద క్లిక్ చేద్దాం, 6087. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఉంది కదా, క్యాండిడేట్ నేమ్ అని, అందులో క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇన్ని దుర్గా, కావేరి, తరుణ్ కుమార్, జయశ్రీ, మణీంద్ర, ప్రదీప్, మురళి, రాహుల్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి డేట్, మంత్, ఇయర్ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. డౌన్లోడ్ హాల్ టికెట్ని క్లిక్ చేయగానే మనకి హాల్ టికెట్ అనేది పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే 2020 యొక్క హాల్ టికెట్ ఫ్రెండ్స్. 2025 హాల్ టికెట్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రిలీజ్ చేయగానే మనకి మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది లింక్ అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.